स्तुति और आराधना। तेरे मसीहा हो धन्यवाद, हो तेरी स्तुति और आराधना। करती समर्पण आत्मा जीवन, करती समर्पण आत्मा जीवन। तेरी आराधना में तन मन धन, तेरी आराधना में तन मन धन। पवित्र आत्मा हो धन्यवाद, हो तेरी स्तुति और आराधना। पवित्र आत्मा हो धन्यवाद, हो तेरी स्तुति और आराधना। करती समर्पण आत्मा जीवन, करती समर्पण आत्मा जीवन। तेरी आराधना में तन मन धन, तेरी आराधना में तन मन धन, तेरी आराधना में तन मन धन, तेरी आराधना में तन मन धन। మరణాత ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లారా, ప్రభు నామమున కృపా సమాధానములు మెండుగా కలుగును గాక. నేటి దిన ధ్యానాంశము ప్రార్థన పట్టు. బైబిల్ మిషన్ వ్యవస్థాపకులైన ముంగమూరి దేవదాసయ్య గారు 1956 సంవత్సరములో బేతేలు గృహములో వారు ఉండగా లోకమునకు ఉపదేశించిన ఉపదేశములో మొట్టమొదటిది ఏ మతమును కానీ, ఏ వ్యక్తిని కానీ, ఏ మిషన్ను కానీ ద్వేషింపకూడదు, దూషింపకూడదు. తెలియని విషయములను దేవునిని అడిగి తెలుసుకొనవలెను, అనగా ప్రార్థన ద్వారా తెలుసుకొనవలెను అని వారు మొదటగా వారి యొక్క సిద్ధాంతమును తెలియచేసిన వారయుండి, ఆ మీదట ప్రార్థన యొక్క పట్టు ఎలాంటిది అన్నది పరిశుద్ధ బైబిల్ గ్రంథములో లూకా సువార్త 18వ అధ్యాయములో 7వ వచనములో పరిశుద్ధాత్ముడు ఈ రీతిగా తెలియచేస్తూ, దేవుడు తాను ఏర్పరచుకున్న వారు దివారాత్రము తన్ను కూర్చి మొర్రపెట్టుచుండగా న్యాయము తీర్చడా, ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును అనే మాట మనము చదువుకుంటూ ఉన్నాము. ప్రియులరా, ఇది ఎంత ఖచ్చితమైన మాట. ఇక్కడ మనము చూచిన వారమైతే ఏర్పరచుకున్న వారు అన్నది ఒక ప్రాముఖ్యమైన అంశముగా మనము తీసుకున్న వారమైతే, మరి ఏర్పాటు వారు అనగా దేవుని చేత ఎంపిక చేయబడిన వారు, దేవుని చేత కోరబడిన వారు అనగా దేవుడు కోరుకున్నవారు లేక దేవుడు ప్రత్యేకించుకున్నవారు అన్న సంగతిని మనము చూచినప్పుడు మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనములో ఉన్న మాట, ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్తమైన వారలారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగచేస్తాను అన్నారు గనక మనము ఎన్నో ప్రయాసలతో ఉన్నాము. కానీ ఆ ప్రయాసకు ఎక్కడ ఫలితమున్నది లేక ఆ ప్రయాస ఎలా తీరుతుంది అనేటువంటి ఆ యొక్క ఆలోచన కూడా మనకు ఉండకపోదు కదా. ఆ సమయంలో మనం ఎన్నో ఆలోచనలు కలిగి కృంగిపోయి, ఎలాగూ నా పరిస్థితి ఏమిటి, నేను ఇలాగే ఎల్లవేళలా మరి బాధపడుతూనే ఉండాలా, శ్రమ వెంట శ్రమ వస్తూ ఉన్నది, నా స్థితిగతులు ఏమి కానయ్యున్నవో అన్నట్టు చాలా మంది స్థిమితము లేదు కాదా మానవునికి క్షితియందు శ్రమలే గదా, శ్రమలే
ఏ చోటాను శ్రమలే ఏ వేళను శ్రమలు పోగా క్రొత్త శ్రమలు వాచుచుండును శ్రమలే మనము బ్రతుకు సమయంబు నందున శ్రమ పెట్టుచున్నావి సౌఖ్యమేది మనకు తమలో కొందరిట్లు తలంచుకొను చున్నారు. చూడండి, మొంగమూరి దేవదాసయ్య గారు మానవుని యొక్క మరి స్థితిగతులన్నీ బాగా ఎరిగిన వారయుండి వారి యొక్క వ్యక్తిత్వము ఎలా ఉన్నది అనేది బాగా గ్రహించిన వారయుండి శ్రమలో ఉన్నవారు అనుకుంటారట, ఎప్పుడు ఇంతేనా నా బ్రతుకు, సుఖమనేది నేను అనుభవించలేనా, ఎందుకు ఇలాగూ అని ఎదుట ఉన్న భక్తిహీనులైన వారు, దేవునిని ఎరగని వారు, దేవునితో సంబంధమే లేనివారు, దేవుడంటే తెలిసి కూడా నిర్లక్ష్య స్వభావము కలిగిన వారు ఎంత ఆనందంగా ఉంటున్నారు. వారికి కష్టములనేవి ఉండవు, బాధలనేవి ఉండవు, చిక్కులనేవి ఉండవు. వారు పట్టిందల్లా బంగారమా అన్నట్టుగా ఎల్లవేళలా ఆనందిస్తూ ఉంటారు. ఏంటి నా గతి ఇలాగున్నది అని అనేకులట ఇక నా పరిస్థితి ఇంతేలే అనుకుంటూ వేదన పడి కృంగిపోతూ ఉంటారట. కానీ దానికి దైవజనులు అంటూ ఉన్నారు కదా, భక్తి పరుల శ్రమలు చూచి భక్తిహీనులని అనవద్దు, భక్తుల శ్రమలకు ముందు బహుమానము అని బహుమానం ఉన్నది. భక్తుల యొక్క శ్రమలకు ముందు కాలంలో బహుమానం ఉన్నది. కానీ వారు భక్తులే. కానీ ఈ భక్తిహీనులు భక్తుల యొక్క శ్రమలు చూచట, మాకేమీ శ్రమలు లేవే, మేమెంతో ఆనందంగా ఉన్నామే, మా జీవితాలన్నీ ఆనందంగా ఉన్నవి, మా బిడ్డలందరూ కూడా ఆనందంగా ఉన్నారే, కానీ ఈ భక్తులకేంటి శ్రమలు అంటారట భక్తిహీనులు. అయితే భక్తిపరులు కూడా భక్తిహీనులను చూచి మాకెల్లవేళలా శ్రమలు వస్తున్నాయి, ఒక శ్రమ పోతే క్రొత్త శ్రమ వస్తుంది అని వీరు కూడా వారిని చూచి ఆలోచిస్తూ ఉంటారట. అందుకు అన్నారు కదా, ఇప్పుడు వారికి తాత్కాలికమైన జీవితం ఉన్నది గనక ఈ తాత్కాలికమైన జీవితంలో వారు చాలా ఆనందంగా సంతోషంగా జీవిస్తారు. కానీ భక్తుల జీవితము తాత్కాలికమైనది కాదు, అది శాశ్వతమైనది అని తరతరములు యుగ యుగములు 1000 ఏండ్ల పాలనలో మనకున్న లేక భక్తులకున్న ఆనందం భక్తిహీనులకు ఎక్కడొస్తుంది? కనుక అశాశ్వతమైన లోకంలో అశాశ్వతమైన ఆనందాన్ని వారు కలిగి ఉంటారు. కానీ భక్తులకైతే నిత్య ఆనందమున్నది, సత్యమైన ఆనందమున్నది అని మనము ఎరిగిన వారమయ్యుండి నిత్యానందము సత్యానందము నీలోనే అమర్చితి, ఆత్యానందము అగపడుచుండును ఆలోచించు చున్న కొలది, మనోవిచారము కూడదు నీకు, మహిమ తలంపులే కావలేను. ఓ విశ్వాసి, ఎందుకు భయపడతావు? ఎందుకు చింతిస్తావు? ఎందుకు అధైర్యపడతావు? ఎందుకు నీవు కృంగిపోతావు? ఒక్కటే ఆలోచించు, దేవుడు నీతో ఉన్నాడు, సదాకాలము ఉంటానని వాగ్దానము చేశాడు. వాగ్దానము చేసిన దేవుడే వాగ్దానము తప్పడు, మాట మార్చడు, మాట మేరడు. ఆయన అబద్ధమాడుటకు నరుడు కాదు కదా అని వాక్యములోనే మనకు పట్టు దొరుకుతూ ఉన్నది గనక ఈ రీతిగా నేను ఏర్పాట్లో లేనా ఏంటి? దేవుడు నా ప్రార్థన వినడా ఏంటి?
దేవునికి నేనంటే ఇష్టము లేదా ఏంటి అనుకొని ఒకవేళ ప్రార్థన నెరవేర్పు ఆలస్యమైతే భక్తులు కూడా భక్తిహీనులుగా మారిపోవుట అన్నది మనము చూస్తూ ఉన్నాము. కానీ ప్రియమైన దేవుని పిల్లలారా, ఒక్క విషయాన్ని మనము జ్ఞాపకము చేసుకుంటే ఇక్కడ లూకాసు వార్తలో 18:7 చదువుకుంటూ ఉన్నాము. ఏమని? దేవుడు తన కొరకు ఏర్పరచుకున్నవారు దివారాత్రులు మొర్ర పెడతారట. ఇది ఎంతో ప్రాముఖ్యమైన సంగతి. అంటే వారికి జవాబు దొరికే వరకు కూడా పట్టు విడవకుండా ఆయనను గట్టిగా పట్టుకొని, నీవు కాక ఎవరున్నారు, నేలపైని నన్ను కాపాడా అని వాపోతూ ఉంటారట. కానీ ఆయన మన భక్తికి పరీక్ష పెట్టి, మన విశ్వాసానికి పరీక్ష పెట్టి, ఒకవేళ ఆలస్యమైతే వీరి భక్తి ఎలా ఉంటుంది అని దేవుడు మనలను ప్రశ్నించువాడయుండి లేక పరీక్షించువాడై ఉండగా మనము ఆ కొద్ది పరీక్షకే నిలవలేని పరిస్థితిలో ఎన్నో అపార్థములు చేసుకుని లేనిపోని ఆలోచనలతో దేవుని మీద తిరుగుబాటు చేస్తూ దేవునికి విరోధనముగా మనము తయారగుచుండుట అనున్నది కూడా మన జీవితంలో మనము అనుభవిస్తూనే ఉన్నాము. కానీ దేవదేవుడు సెలవిచ్చిన మాట, దేవుడు తాను ఏర్పరచుకున్నవారు దివారాత్రులు తనకు మొర్రపెట్టుచుండగా ఆయన న్యాయము తీర్చడా అన్నది ఒక ప్రశ్న అయితే, దానికి జవాబు తప్పక న్యాయము తీర్చగలడు, లేక తీర్చును, లేక తీర్చువాడు అని మనము చదువుకుంటూ ఉన్నాము వాక్యములు. గనుక ఆయన ఇచ్చిన వాగ్దానము ఎంత ఘనమైనది, ఎంత విలువైనది అని మనము గ్రహించిన వారమైతే చూడండి, మనము దేని వైపు చూడాలట? ఒకటి, దేవుని వైపు చూడాలి. రెండవది, ఆయన ఇచ్చిన వాగ్దానము వైపు చూడాలి. మూడవది, అది ఎప్పుడు నెరవేరుతుందో అని అది కూడా చూడాలట. అందుకు ఎన్నో ఉపమానములు దేవదేవుడు సువార్తలలో మనకు తెలియచేశారు కదా. ప్రియులరా, ఒకటి ఆలోచిస్తే, భర్తను పోగొట్టుకున్న ఒక స్త్రీ ఉన్నది, ఒంటరి జీవితముతో. తనకు న్యాయము తీర్చేవారు ఎవ్వరూ లేరు, తన పక్షమంటూ ఎవ్వరూ లేరు. కానీ ఆమె వెళ్ళక ఒక అన్యాయస్తుడైన న్యాయస్తుని దగ్గరికి వెళ్ళిందట. ఇది ఎంతో ఒక విడ్డూరమైన ఉపమానముగా మనము చూస్తూ ఉన్నాము. అతడట ఎవరు వెళ్ళినా వారికి న్యాయము తీర్చడు కాని అన్యాయమే తీరుస్తాడట. ఆ సంగతి ఆమెకు తెలుసుండి కూడా ఎలా వెళ్ళగలిగింది? ఆయన దగ్గరికి వెళితే నాకు న్యాయము దొరకదు అనేది ఒక ఖచ్చితమైన మాట, ఆలోచన తనకున్నది. ఇక అన్యాయస్తుడైన న్యాయాధిపతి తప్ప న్యాయాధిపతులు అక్కడ ఎవరూ లేని కారణాన ఈ అమ్మ ఆ న్యాయస్తుని దగ్గరికి న్యాయము కొరకు వెళ్ళిందట. అయితే ఒకరోజు దొరకలేదు, 2 రోజులు దొరకలేదు, ఇలా వెళుతూనే ఉన్నది, తనకు న్యాయము దొరకలేదు. కడకు ఒకానొక దినమందు ఆ న్యాయస్తుడు ఆలోచిస్తూ ఉన్నాడట, ఏంటి ఈమె మాటికి నా దగ్గరకు వస్తూ ఉన్నది, న్యాయము తీర్చమంటుంది, నాకు నా ప్రతివాదికి అని నేను ఎలాంటివాడినో ఆమెకు తెలుసు. నా దగ్గరకు వస్తే న్యాయముండదు, అన్యాయమే కలుగుతుంది ఆమెకు, అన్యాయమే దొరుకుతుంది ఆమెకు అని తెలిసి కూడా వస్తుందా, లేక తెలియకొస్తుందా? ఏదైతేనేమి, నేను ఈసారి ఆమె వచ్చి న్యాయము తీర్చమని అడిగితే తప్పక న్యాయమే తీరుస్తాను అనుకున్నాడట. ఎంత చిత్రంగా ఉన్నదో చూడండి. అలాగూ ఆమె మాటికి వెళ్ళినందువల్ల అన్యాయస్తుడే అన్యాయపు తీర్పు తీర్చలేదట, న్యాయమైన తీర్పే తీర్చాడని వాక్యములు ప్రభువే ఉపమానములు తెలియచేసినట్టు అన్యాయస్తుడు న్యాయస్తునిగా మారిపోతే న్యాయస్తుడైన దేవుడు అన్యాయస్తుడు ఎప్పుడూ కాడు. గనుక ఆయన తప్పక
వారికి న్యాయము తీర్చును అనే మాట మనము చూస్తున్నాము గనుక ముంగమూరి దేవదాసయ్య గారు తెలియచేసినట్లే వాగ్దానములు చూడుడి దేవుని గ్రంథ వాగ్దానములు చూడుడి వాగ్దానములే జరుగ బలసీన కార్యం వాగ్దానములు నమ్ముడి ఈ రీతిగా ప్రభువున్ సన్మానించుడి. ఎంత విడ్డూరంగా ఉందో చూడండి. మనము ఆయన నమ్ముట ద్వారానట ఆయనను సన్మానించు వారమై ఉన్నాము. అవును, సన్మానించుట అనగా ఘనపరచుట. ఇదిగో ప్రభా, నీ ఒక మాట అన్నావు అంటే, ఒక మాట ఇచ్చావు అంటే తప్పక నెరవేరుస్తాడయ్యా, నెరవేరుస్తామయ్యా. నాకెందుకు, నేను మౌనముగా కనిపెట్టడమే నా విధి అని విశ్వాసట న్యాయస్థుడిచ్చిన వాగ్దానమును బట్టి ఆయన న్యాయము తీరుస్తాడని నమ్మికతో ఎలాగో నిలిచియుండి వేచియుండి ఆనందిస్తూ ఉంటుందో అలాగే మనము కూడా ఆయన వైపు చూడాలి. కానీ ఈలోగా సాతానుడే మనకు చింత, విచారము, దిగులు, అలాగే వేదన, నా కోరిక నెరవేరదు అనే సంశయము ఇలాంటివి ఎన్నో కలిగిస్తాడు. అవన్నీనట దయ్యముల లాంటివి. అనగా సాతానుడే ఇలాంటి ఆలోచనలు మనకు కలిగించి మన మనస్సు దేవుని మీద లేకుండా చేసి, మన మనస్సు ఆయనను నమ్మకుండా చేసి, ఈ రీతిగా మనను బాధపెట్టి మన చూపును త్రిప్పివేసేవాడై ఉన్నాడు. ఇవన్నీ కూడా అన్ని దయ్యాలట. కానీ ఆ సమయంలో దేవదాసయ్య గారు అంటూ ఉన్నారు కదా, ఇవన్నీ కూడా విషపురుగులు లాంటివి. అలాగే మన ఇంటికి చూడండి, ఈగలు దోమలు వస్తే తరిమేస్తాం, కానీ పాములు తేళ్లు వస్తే ఏం చేస్తాం? వాటిని చంపేస్తాం. అవును కదా, వాటిని మన ఇంట్లో తిరుగుతున్నా ఊరుకుంటామా? అవి మనకు హాని కలిగించేవి గనక ఎలాగైనా సరే ఉపాయముతో వాటిని చంపివేస్తాం, ఇంటిలో నుండి పారవేస్తాం. అలాగే సాతానుడు కలిగించి ఇలాంటి పాము తేళ్ల వంటి ఆ యొక్క విషపురుగులను చేరనివ్వకుండా ఎలా జాగ్రత్త పడతామో, మన అంతరంగములోనికి కూడా ఈ దిగులు, విచారము అనేవి అలాంటి విష జంతువులతో సమానము గనుక వాటిని బట్టి మనము కృంగిపోతామని ఆలోచన మనము కలిగిండి జ్ఞానయుక్తముగా అవి కలుగజేసిన ఆ సాతానును, వానిని బట్టి వచ్చే ఆ విచారము, దిగులు, సంశయము లాంటివి పారద్రోల వేయవలసిన వారమై ఉన్నాము గనుక దైవజనులే అంటూ ఉన్నారు. ఏమని? సంశయము పనికి రాదు, లేశం బైన సంశయము పనికి రాదు, సంశయింపక దైవ సన్నిధి యందుమి అంశము విడచేపుడి, దానికి గొప్ప యంశ పట్టనీయుడి. సంశయము పనికిరాదు. దేవుని ఎదుట మన అంశములన్నీ వివరంగా చెప్పాలట, ఆయనకు అర్థమయ్యేటట్టు చెప్పాలట. కొందరంటారు కదా, ఆయన జ్ఞానము గల దేవుడు కదా, అర్థమయ్యేటట్టు ఎందుకు చెప్పాలి అంటే, నీ మనస్సులో ఉన్న అర్థమేంటో నీకు బాగా తెలుసు గనక మాట నోటి నుండి రాకముందే ఆయనకు అన్నీ తెలుసు. కానీ నీవు అర్థము చేసుకున్నట్టు దేవునికి అర్థమయ్యేటట్లు నీ అంశములన్నీ ఆయనతో చెప్పుకోమన్నారు. ప్రియమైన దేవుని పిల్లలారా, వేర్పాటు వేరు, ఏర్పాటు వేరు అని మనము చూచిన వారమైతే, ఆయన తన కొరకు మనలను ప్రత్యేకించుకున్నారు గనక ప్రయాసపడి భారం మోసేవారలారా నా దగ్గరకు రండి అని లోకమంతటిని ఆయన పిలుస్తూ ఉన్నారు. అన్ని మతముల వారిని, అన్ని కులముల వారిని, అన్ని జాతుల వారిని, అన్ని స్థితుల వారిని
కానీ ఎంతమంది రాగలుగుతున్నారు ఆయన దగ్గరకు? ఆలోచించిన వారమైతే పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరి అని మనం చదువుకుంటున్నాం. కాబట్టి మన గుంపేది? పిలువబడిన వారి గుంపులో ఉన్నామా? సరే, లేక ఏర్పాటు గుంపులోనికి వస్తున్నామా అనేది ఆలోచిస్తే అపనమ్మిక అనేది లేకుండా, అవిశ్వాసం అనేది దరికి రాకుండా ఉన్నవారమైతే ఏర్పాటులో ఉండి ఆయన చెంతకు చేరి, ప్రభా నీవే ఉన్నావయ్యా, నీవు తప్ప నాకెవ్వరూ లేరు అని ఒక దృఢమైన నిశ్చయము కలిగి పరమాదేవుండేనా పక్షామై యుండగా నరుడేమి చేయగలడు? ఆ పరమ జనకుండేనా పట్టయుండగా పాప పరుడేమి చేయగలడు అని దేవదాసయ్య గారు వ్రాసిచ్చిన వారై ఉన్నారు గనక, దేవా నీవు నా పక్షముగా ఉంటే నాకు విరోధి ఎవరుంటారు అని కీర్తనాకారులు దావీదు మహారాజు అంటూ, తండ్రి నీవు నాకుండగా లోకములోనిది ఏదీ నాకు అక్కరలేదు అనేటువంటి ఒక పట్టు తాను కలిగి ఉన్నాడు. ఈ దిన అంశము కూడా అదే, ప్రార్థన పట్టు అనగా మనము చూడండి, గట్టిగా వాక్యము మీద, ప్రార్థన మీద, దేవుని యందు నమ్మిక మీద ఆధారపడి గట్టి పట్టు కలిగి ఉంటేనే మన కోరికలకు మనము నెరవేర్పును కానగలము, లేక చూడగలము, అనుభవించగలము. పట్టు లేనిదే మనం ఏ కార్యము చేసినా అందులో సఫలత ఉండదు కదా. మన కోరిక నెరవేరాలంటే మనము పట్టుపడతాం, మన పని జరగాలి అంటే మనము పట్టుపడతాం. అదే పట్టు ప్రార్థనా విషయములో కూడా మనము కలిగి ఉండవలసిన వారమై ఉన్నాము. చూడండి, మహా ఆకాశములను పట్టజాలని దేవుడున్నాడు. మరి చూసిరా, ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము అన్న ఘనుడైన ఆ దేవుడే నీ కొరకు నా కొరకు నరుడుగా భూలోకమునకు వచ్చిన వారై ఉన్నారు గనక మనము ఎరిగిన వారమైతే, ఒక సింహము చీమగా మారాలంటే అది ఎంత కష్టమైన పని, అసాధ్యము. ఒకవేళ మారడానికి ప్రయత్నించినా ఎంత కాలం పట్టుద్దో చూడండి. అసలు జరుగుద్దా అది? కానీ మహాకాశములను పట్టజాలని దేవుడు తనకున్న పట్టును బట్టి, మానవుని మీదున్న ప్రేమను బట్టి, అంత దేవుడు కూడా నలుసంత మానవుని కొరకు తాను కూడా మానవునిగా వచ్చి వేశాడు అని మనము ఎరిగిన వారమై ఉన్నాము. ఆ వాక్యము మొదటిగా మనము చూచినట్లయితే వాక్యము దేవుడై ఉండెను అని చదువుకుంటున్నాము. ఆదియందు వాక్యముండెను, ఆ వాక్యము దేవుడై ఉండెను, ఆ వాక్యమే కృపా సత్య సంపూర్ణునిగా మన మధ్య మసలుచుండెను అని మనము యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనములోని చదువుకుంటూ ఉన్నాము కదా ప్రియులరా. అలా చూస్తే అంత గొప్ప వాక్యమే మన నిమిత్తము మానవ రూపముగా మారినట్టు మనము చూస్తూ ఉన్నాం. ఇది అసాధ్యమైన ఆశ్చర్యము గనుక ఆయన మన వంటి మానవుడైపోయాడు, మనతో మసిలినాడు, మనకు కనబడ్డాడు, అలాగే మనకు ఉపమానములు చెప్పాడు, మనకు వాక్యము చెప్పాడు, మనతో నిద్రపోయాడు, మనతో అన్నము తిన్నాడు, మనతో సంచరించాడు, మనవలే ఆయన మరి దాప్పికొన్నాడు అనేవి ఇలాంటివి శిష్యులైన వారు అనుభవించారు కనుక చూడండి, మేము ఏది విన్నామో, ఏది చూచామో, తాకేది చూచామో అది దాని విషయము చెప్పకుండా ఉండలేము అన్నారు కదా. అలాగే కీర్తనల గ్రంథంలో కూడా 20వ కీర్తన 4వ వచనములో ఉన్నది, నీ కోరికను సిద్ధింపచేసి ఆలోచన యావత్తూ సఫలపరుస్తాను అని. గనుక అంతగనుడైన దేవుడు మనకిచ్చిన ఇంత హామీ లేక వాగ్దానమును బట్టి మన కోరికలన్నీ కూడా ఆయనతో చెప్పుకున్నందువల్ల అది ఎంత అసాధ్యమైన కార్యమైనా ప్రభు సెలవిచ్చారు, ఇది మానవులకు అసాధ్యము కాని నాకు సమస్తము సాధ్యమేనని.
అలాంటి సాధ్యము కలిగిన దేవుని వైపు చూస్తూ మన కోరికలన్నీ ఆయనతో చెప్పుకుంటూ సఫలపరచగల శక్తిమంతుని మీద ఆనుకుంటూ మన యొక్క ప్రార్థనలకు నెరవేర్పు అందుకుంటూ కృతజ్ఞత హృదయము కలిగి జీవించగల మహాభాగ్యము దేవదేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. సర్వోన్నతుడా, మహిమోన్నతుడా, ఘనదేవా, శక్తిమంతుడా, నీ మహాకృపను బట్టి మా దైవజనులు మంగమూరి దేవదాసయ్య గారు బైబిల్ మిషన్ వ్యవస్థాపకులయ్యుండి ప్రార్థన పట్టు అనే అంశమును గురించి లూకాసువార్త 18వ అధ్యాయము 7వ వచనములో ఉన్న మాటను ఎంతో చక్కగా వివరించిన వారై ఉండగా ఇప్పుడు మేము వివరించుకున్నాము గనక ధ్యానములో మరిన్ని విషయములను మేము అందుకోగల భాగ్యమును వింటూ ఉన్న మా శ్రోతలకును అలాగే వీక్షించే ప్రేక్షకులకును అనుగ్రహించి నీ నామ ఘనత కొరకు రేపో మాపో రానయ్యున్న నిన్ను ఎదుర్కొనుటకు కావలసిన ఆత్మబలము శరీర బలము నిన్ను బట్టి అందుకోగల మహాభాగ్యము నాకు మాకు దయచేయమని వరుడు ప్రియుడు ప్రాణనాథుడైన యేసు నామమున వినయముతో వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమీన్. మరణాత. ఎఫ్రాయిము మన్యములో యేసు ప్రభువు తన శిష్యులతో యేసు ప్రభువు తన